మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సహోదరులు సుబ్రహ్మణ్యం గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. మొదటగా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఏ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించుకుని ఆయన కనపరుచుకునే అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నాయన మీ యొక్క బలిష్టమైన చేతి కింద మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నాయన ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా నీ లేఖనములు ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆయన ఈ యొక్క సహవాసంలో ఎందరైతే నా ప్రభువా ఆశపడిన ప్రభువా నీ వాక్యాన్ని వినటానికి నా ప్రభువా నేర్చుకోవడానికి వచ్చారు, వారి వారి కుటుంబాలను వారి పరిచర్యలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రములు. ఆయన ఇది నా ప్రభువా ఈ సహవాసము నాయన మమ్మల్ని నాయన ఇంకా స్థిరమైన విశ్వాసములో లోతైన విధానంలోనికి నన్ను బలపడటానికి ఎంతగానో నా ప్రభువా మాకు ఉపయోగపడుతుంది తండ్రి. అందును ఇటువంటి సహవాసాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అయినా ఏ విషయంలోనూ కూడా మేము తెలిగిపోకుండా ప్రతినిత్యము నీ లేఖనాలను మేము ధ్యానించుకుని నెమరు వేసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అలాగే ఈ గ్రూప్ని నా ప్రభువా నేను ఉదయకాలన్నీ నా ప్రభు అందరికీ నాయన ఫోన్ చేసి మేల్కొల్పి మీరు వాక్యం మీద మీరు సిద్ధపడండి అని చెప్తున్న సహోదరుడి కుటుంబాన్ని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన వారు చేస్తున్న పరిచర్యను ఇంకా ఫలింపు చేసి నాయన రాబోయే దినాల్లో నాయన నీ సత్య సువార్తను ఇంకా బలంగా చాటి చెప్పే విధానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రములు. ఆయన ఈ యొక్క సహవాసంలో నా ప్రభు ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోవాలని వారు పడుతున్న ప్రయాస నాయన వ్యర్థము కాకుండా ఇంకనూ నాయన మీరు ముందుకు నడిపించండి. దేవానికి స్తోత్రములు. మాకు వాక్యాన్ని బోధిస్తున్న ప్రియులు సహోదరులు దేవకిరణ్ గారిని బట్టి, అలాగే అనిల్ కుమార్ గారిని బట్టి నా ప్రభువా, అలాగే యేసుపాదం గారి కుటుంబాన్ని బట్టి, రమేష్ గారి కుటుంబాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. వారిని మీరు నిలబెట్టుకున్నారు తండ్రి. వారిని నాయన మీరు మీ యొక్క సాధనాలుగా వాడుకుంటున్నారు ప్రభువా. నాయన వారి కుటుంబాలను నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా నీకు స్తోత్రములు. నాయన ఈ యొక్క గ్రూప్లో ఎందరైతే నా ప్రభు నీ వాక్యాన్ని వినడానికి నాయన నేర్చుకోవడానికి ప్రయాసపడుతున్న ప్రతి సోదరి సహోదరులను కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభు పాటల్లో సహాయంగా ఉండి వాక్య భాగాల్లోకి వెళ్తుండగా నాయన మీ యొక్క జ్ఞానాన్ని వారికి అందించి మంచి మర్మం కలిగిన మాటలను మేము నేర్చుకోవడానికి కృప చూపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ప్రార్థించినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మొదటి పాటగా సహోదరులు లాలయ్య గారు పాడతారు. తర్వాత రెండవ పాటగా సహోదరులు సుబ్రహ్మణ్యం గారు పాడి దేవుని నామమును గణపరచవలసిందిగా కోరుకుంటున్నాము. లాలయ్య గారు. క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి కూడా ఉదయకాల శుభాభివందనాలు. యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ఉదయకాల సమయంలో దేవాది దేవుని ధ్యానించుకున్నాం.
ఆ ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదం. ఆ యేసుని నామంబును ఎల్లప్పుడూ సాటెదం. ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదం. పాపమనేడి ఊబిలో పాపమనేడి ఊబిలో శాపమనేడి చీకటిలో నేను సంచరించుచుండా వెదకి నన్ను రక్షించిన యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదం. ఆ ఆ ఆ ఏసి నిత్య జీవము, ఏసి సత్య మార్గము, ఏసి నిత్య జీవము, ఏసి సత్య మార్గము, నిత్య జీవము నాకు నిత్య జీవము నాకు శ్రమలు సహించిన యేసుని ప్రేమలో నామంబును ఎల్లప్పుడూ సాటెదం. ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదం. ఆ ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదం. వందనాలయ్యా, వందనాలు. సహోదరులకు వందనాలండి. సువార్త అందని గృహము ఉండనే కూడదు, క్రీస్తు సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు. సువార్త అందని గృహము
ఉండనే కూడదు క్రీస్తు సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం. సువార్త అందని గృహము ఉండనే కూడదు క్రీస్తు సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు. సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను. సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను. సువార్త అందని గృహము ఉండనే కూడదు క్రీస్తు సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు, అసలుండనే కూడదు. పస్తులైనా ఉంటాగాని ప్రభువు సేవను వదలను నేను, నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను. పస్తులైనా ఉంటాగాని ప్రభువు సేవను వదలను నేను, నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను. సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను. సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను. సువార్త అందని గృహము ఉండనే కూడదు క్రీస్తు సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు. యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా, నిండుగా నా కొండగా అండగా నాకుండగా. యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా, నిండుగా నా కొండగా అండగా నాకుండగా. సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను. సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను. సువార్త అందని గృహము ఉండనే కూడదు క్రీస్తు సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు, అసలుండనే కూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే ఇదే
ఇదే నాశయం నాశయం నాశయం. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కగా సువార్తను కూర్చున్నటువంటి ఈ పాటలు పాడి సహోదరులకు వందనములు తెలియజేస్తున్నాము. క్రీస్తును కూర్చున్నటువంటి పాటలు పాడినటువంటి సహోదరులకు వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాము. సహోదరులు నతనీయులు గారు మొదటి నుండి 18 వచనములు చదువుతారు. 19 వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. అందరికీ వందనాలు. ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 18 వచనం వరకు చదువుకుందాం. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా హారానుకును తోపెలు లాబాను హసరేతు దీజాహాబను స్థలములకును మధ్య తూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి సేయూరు మన్నెపు మార్గముగా కాదేశు బర్నేయు వరకు 11 దినముల ప్రయాణము. హెజ్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును, అస్తోరోతులో నివసించిన బాషాను రాజైన ఓగును, ఎద్రయిలో హతము చేసిన తరువాత 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకాజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. యోర్దాను యువతలనున్న మోయోబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లెనెను. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ కానాను దేశమునకును లెబోనోనుకును మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించుతని. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకున్నది. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకునుడి. వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా మీరు నీవు చెప్పిన మాట చప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును
వారిని మీ మీద నేను నియమించితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుష్యునికి వాని సహోదరుకిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్షపాతం లేకుండా వినవలెను. న్యాయ తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వాద్యమును నా యొద్దకు తీసుకుని రావలెను. నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించితిని. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించితిని. వందనాలు. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యంలో నుండి వచ్చి అమోరీయుల మన్యపు మార్గమున కాదేశు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుతున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకొనుము. భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పితిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము. వారు మన కొరకు ఆ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకుని నేను గోత్రం ఒక్కటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిపించితిని. వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ పొలములను చేతపట్టుకుని మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సణుగుచు యెహోవా మన యందు పగబట్టినందున మనలను సంహరించినట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనలను రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులున్నై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరుగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూసి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును
నేను అతనికి అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేశాను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి మీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపువు. అతడు ఇశ్రాయేలీయులు దాని స్వాధీనపరుచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము. ఆ దినమున మంచి చెడ్డలు నెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. దానిని వారికి ఇచ్చేదను, వారు దానిని స్వాధీనపరుచుకొందురు. మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణం చేయడం చెప్పాను. అందుకు మీరు, మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నింటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరం ఇచ్చి, మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యము వరకు పోగా యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నున్నను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వెనక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు శేయీరులో మిమ్ము హతము చేసిరి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించుతరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. ఇప్పటి వరకు అధ్యాయం చదివినటువంటి సహోదరులకు వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క అధ్యాయము హిస్టరీ రివ్యూ లాంటిది. గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఈ ద్వితీయోపదేశ కాండములో మొదటి అధ్యాయంలో మోషే తన చివరి ఉపదేశాలను ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ చరిత్రను సమీక్షిస్తూ ఉండడం అనేది మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఇతను మాట్లాడుతున్నప్పుడు సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు మొదటి 5 వచనాలు ఏం వివరిస్తూ ఉన్నాయి అంటే ప్రారంభ పరిచయము, అనగా మోషే యోర్దాను నదికి ఆవల మోయాబు దేశంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వారు కానాను దేశానికి చేరువలో ఉన్నారు. ఇది మోషే జీవితంలో చివరి ఉపదేశము. ఇది ఒక ఆధ్యాత్మిక రిమైండర్ మెసేజ్. మీరు గతంలో ఏమి చేశారు, మీరు చేసిన దానికి దేవుడు ఏమి చేశాడు, దానిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మీరు ఎలా జీవించాలి అనేది మోషే వారికి తెలియజేశాడు. అయితే వీరు వాళ్ళ యొక్క జీవితంలో భవిష్యత్తు భయము, ఓడిపోతాము అనే భయము, ఇతరుల అభిప్రాయాల బట్టి భయము, నేను చేయలేను అనే ఆలోచన ఆనాటి కాలంలో ఆ ప్రజలు కలిగి ఉన్నారు. అయితే దేవుడు మాత్రము
ఒకటే చెప్పాడు, ముందుకు వెళ్ళు. అంటే అక్కడ నిలబడిపోయి సందిగ్ధంలో పడిపోయిన ప్రజలను, భయక్రాంతులైన ప్రజలను, భయము అనే స్వభావము ఆవరించిన ప్రజలకు ఒకటే తెలియజేశాడు, ముందుకు వెళ్ళు అని. అయితే సమస్య ఇక్కడ పెద్దది కాదు, వాళ్ళ భయమే చాలా పెద్దది. దేవుడు పిలుస్తున్నాడు, కానీ మనం వెనక్కి తగ్గుతూ ఉన్నాం. అటువంటి గతంలో జరిగిన పొరపాట్లను సమీక్షిస్తడం అనేది పరిశీలన చేస్తూ ఉన్నాం. తర్వాత హోరేబు నుండి ప్రయాణం 6 నుంచి 8 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, హోరేబు నుంచి ప్రయాణం. దేవుడు వారికి ఇలా చెప్పాడు, మీరు ఈ కొండ దగ్గర చాలా కాలం ఉన్నారు, ఇక ముందుకు వెళ్ళండి అని తెలియజేశాడు. ఇక్కడ ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే, దేవుడు మనలను ఎప్పుడూ నిలిపివేయడు, దేవుడు ఎప్పుడూ మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆలస్యము మన వలనే జరుగుతూ ఉంది. అంటే దేవుడైతే వాళ్ళని నడిపించాలనుకున్నాడు, వీళ్ళేమో వాళ్ళకి కలిగి ఉన్న భయాన్ని బట్టి నిలబడిపోయారు. అయితే దేవుడు మోషే ద్వారా ఈ ప్రజలలో ఉన్న పొరపాట్లను, దానివల్ల జరిగిన నష్టాలను సమీక్షిస్తూ కొన్ని వివరాలను ఈ అధ్యాయంలో అయితే చూస్తూ ఉన్నాం. అయితే వీరు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని ఎప్పటికప్పుడు కూడా సరిచేస్తూ, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే, నీ సంతానమును ఇసుక రేణువుల వలె, నక్షత్రముల వలె విస్తరించి చేస్తాను అని తెలియజేసినట్లుగా 10వ వచనము, మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. అయితే అబ్రహాముకి మోషేకి మధ్యలో తేడా 500 సంవత్సరాలు ఇంచుమించుగా. 500 ప్లస్ మోషేకి 120 సంవత్సరాలు, 620 సంవత్సరాలు. ఇంచుమించుగా దేవుడు ఎప్పుడో 600 సంవత్సరాల క్రితం చెప్పిన మాటని నక్షత్రముల వలె ఇశ్రాయేలులను, వారి సంఖ్యను నేను పెంచుతానని చెప్పిన దేవుడు ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నట్లుగా అయితే మనకు తెలియజేస్తుంది, జ్ఞాపకము చేయబడుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ జనులకు మోషే ఏం చేశాడంటే, నాయకులను నియమించాడు. ఎలాంటి నాయకులను నియమించాడు అంటే, జ్ఞానులైన వారిని, విశ్వాసము ఉన్నవారిని, నిజాయితీ ఉన్నవారిని నాయకులను నియమించాడు. దానికి గల కారణం ఏమిటి అంటే 12వ వచనం, నేను ఒక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరించగలను అంటే, సమస్యలు వస్తున్నప్పుడు నేను ఒక్కడినే సరిచేయలేను కాబట్టి 1000 మందికి ఒక్కడు, 100 మందికి ఒక్కడు, 50 మందికి ఒక్కడు, 10 మందికి ఒక్కడిని నాయకులను నియమించి వారి యొక్క వ్యాజ్యములను, వారి సమస్యలను వాళ్ళు తీర్చుకోండి. మీరు తీర్చలేనివి ఏమైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి,
తీర్పు తీర్చినప్పుడు అలుపులను ఒకలాగా గనులను ఒకలాగా చూడవద్దు, పక్షవాతము కలిగి ఉండవద్దు. అయితే మీరు తీర్చలేనిది ఏదైనా ఉన్నట్లయితే, మిమ్మలను భయపెట్టినవి ఏవైనా ఉన్నట్లయితే నా దగ్గరికి తీసుకురండి అని తెలియజేశాడు. ఇక్కడ పాఠం ఏమిటి అంటే, దేవుని రాజ్యంలో నాయకత్వం అంటే పవర్ కాదు, ఆధిపత్యము కాదు, పెత్తనము కాదు. దేవుని రాజ్యంలో నాయకత్వం అంటే ఏమిటంటే ఒక బాధ్యత. కాబట్టి ఈరోజు చాలామంది నాయకత్వంలో పవర్ కోరుకుంటారు, కానీ దేవుడు తెలియజేసింది ఏంటంటే నాయకత్వంలో బాధ్యత ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఈరోజు చాలామంది సేవకుల సదస్సుల్లో కూడా సేవకులు అందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు మనకు ముందు ఒకళ్ళు ఉన్నారు కదా అని మనం వెళుతూ ఉంటాం. వాళ్ళు నడిపించాల్సిన బదులుగా నాయకుడిగా పెత్తనం చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు ఎప్పుడు నాయకత్వంలో పెత్తనాన్ని, పవర్ని కాదు కానీ బాధ్యతనిచ్చాడని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకా 19 నుంచి 25 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు కానాను ప్రవేశించే అవకాశం. వారు దేవుడు ఇచ్చిన దేశాన్ని చేరుకున్నారు. మోషే గూఢచారులను పంపాడు. వారు తిరిగి వచ్చి ఇలా చెప్పారు, దేశం చాలా మంచి దేశము. అంటే దేవుని వాగ్దానము నిజమే. ఇక్కడ పద్దాక మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడుతూ ఉంది. సంతానాన్ని ఇస్కరేణువులంతా చేస్తా అన్నాడు, చేశాడు. ఆ జనులను కానాను దేశం నడిపిస్తానని చెప్పారు, నడిపించాడు. అయితే వీళ్ళు 24వ వచనంలో జరిగింది ఏమిటి అంటే, వేగులు వారు చూసి వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దానిని వేగు చూసి దాని ఫలములను చేత పట్టుకొని మన యొద్దకు తీసుకువచ్చి, మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. కాబట్టి అక్కడ పండే పంట పొలాలు, వాటి యొక్క ఫలాలను చూసినప్పుడు ఆ యొక్క దేశము ఎంత సమృద్ధి కలిగిన దేశమో, ఎంతో బలమైన దేశమో అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఫలాలు బట్టి దేశము యొక్క విలువ అర్థమైనట్లుగా నీ క్రియలను బట్టి నువ్వు మంచివాడువా చెడ్డవాడువా అర్థమవుతుంది. నీ యొక్క సంఘములో జరిగే కార్యములు బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి నీ సంఘము దేవుని చేత నడిపింపబడుతుందా, మనుషుల యొక్క పవర్ను బట్టి, పెత్తనాన్ని బట్టి నడిపింపబడుతుందో అర్థమవుతూ ఉంది. కాబట్టి మనిషి ఫలాలు, సంఘ ఫలాలు బట్టి మరి మనం సరైన విధానంలో ఉన్నామో లేదో తెలుస్తూ ఉంది. అయితే ఇన్ని వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తున్నప్పటికీ కూడా ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే 26 నుంచి 33 వచనాల దాకా మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అవిశ్వాసాన్ని కలిగి ఉన్నారు, భయపడ్డారు, దేవునిపై విశ్వాసము పెట్టలేదు. దేవుడు మనల్ని నాశనం చేయడానికి తీసుకొచ్చాడని అనుకున్నారు. కానీ మోషే వారికి ఇలా చెప్పాడు, దేవుడు మీకోసం యుద్ధం చేస్తాడు. అంటే ఇక్కడ సమస్య పెద్దది కాదు, వీళ్ళ భయమే చాలా పెద్దది. 29వ వచనం చూడండి. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడి వారికి భయపడకూడి. అంటే నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా జనులను భయపెట్టేవాడు, బలహీనపరిచేవాడు కాదు. నాయకుడు ఎప్పుడు కూడా బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు, ముందుండి నడిపించేవాడు నాయకుడు. అయితే మరి వీళ్ళు భయపడుతూ ఉన్నప్పుడు మోషే 33వ వచనంలో రాత్రి అగ్నిలోను పగలు మేఘంలోను మీకు ముందును నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. అయితే మిమ్మల్ని ఇస్కరేణువులంతా, నక్షత్రములంతా చేశాడు, కానా దేశానికి నడిపించాడు. అయితే మీ మార్గానికి చూపించడానికి అగ్నిస్తంభము, మేఘస్తంభమై మిమ్మల్ని ముందుకు నడిపించారు. కానీ అయితే మీ హృదయాలలో దేవుడికి విశ్వాసంలో చోటు ఇవ్వలేదే అని మోషే వాళ్ళు భయాన్ని బట్టి ఆయన వారి మీద కోపగించాడు.
35వ వచనం దేవుని తీర్పు. 35 నుంచి 40 దాకా చూస్తున్నప్పుడు దేవుని తీర్పు. బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చిదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశం ఈ చెడ్డతరం వారిలో ఎవరు వెళ్ళరు. అంటే వీళ్ళు అవిశ్వాసంగా ఉన్నారు కాబట్టి, వీళ్ళు భయం కలిగి ఉన్నారు కాబట్టి, దేవుడు చేస్తున్న మేలులు వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు కాబట్టి ఇంకా దేవుడు నీకు మేలు చేయనని చెప్పేశాడు చాలా క్లియర్గా. కాబట్టి ఎప్పుడైతే మనం అవిశ్వాసాలు భయాలు కలిగి ఉంటామో దేవుడు చేసే మేలు కూడా చేయడు. అప్పుడు చెప్తూ ఉన్నాడు, నేను ఇంకెవరికైనా మేలు చేస్తానంటే, అంటే 20 సంవత్సరాల పైబడి ఉన్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒప్నే కుమారుడైన కాలేబు ఒక్కడే పరిపూర్ణ హృదయముతో పరిపూర్ణమైన మనసుతో మరి నన్ను అనుసరించాడు, ధైర్యం కలిగి ఉన్నాడు కాబట్టి అతను మాత్రం తీసుకెళ్తాను. ఆ తర్వాత 37వ వచనం మరియు యెహోవా మమ్మను బట్టి నా మీద కోపపడి పరిచారకుడకు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును కానీ నువ్వు దానిలో ప్రవేశము. అంటే జనాలే కాదు, నేను కూడా ప్రవేశించడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఎందుకు అంటే నా కోపం వల్లే. పెద్దలు చెప్తూ ఉంటారు కదా, నీ కోపమే నీ శత్రువు అని. నా కోపం వల్ల నేను కానాను చేరలేదు, వాళ్ళ అవిశ్వాసం వల్ల వాళ్ళు కానాను చేరలేదు. కాబట్టి చిన్నపిల్లలు మొదలుకొని వాళ్ళు చేరారు. 20 ఏళ్ళు పైబడిన వయసులో ఎవరు చేరారంటే కాలేబు యెహోషువ చేరారు. ఎవరైతే ప్రారంభమయ్యారో వాళ్ళందరూ పతనం అయిపోయారు. కేవలం అక్కడ స్టార్ట్ అయిన వారిలో ఈ కాలేబు యెహోషువ తప్ప అందరూ ఇంకా అవిశ్వాసులుగా ఉండి చెల్లాచెదురైపోయారు. 39 ఆ దినమున మంచి చెడ్డల నెరగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు, దాన్ని వారికి ఇచ్చిదురు, వారు దాన్ని స్వాధీనపరుచుకుందరు. కాబట్టి దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. అయితే ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడ్డారు పాపం. అంటే 41వ వచనం అందుకు మేము యెహోవాకు విరోధముగా పాపం చేసేది, కానీ ఆలస్యం అయిపోయింది. అంటే పశ్చాత్తాపం కూడా ఆలస్యం చేయకూడదు. ఆలస్యంగా చేశారు, అయినా యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో ఓడిపోయారు. అంటే ఇవన్నీ కూడా వీళ్ళకి తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తూ మోషే వారిని మరింతగా గతంలో వాళ్ళు చేసిన పొరపాట్లు మీరు చేయొద్దు అనే విధముగా వారిని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు. ఒక 7 విషయాలు చెప్పి నేను ఇంకా ముగిస్తాను. దీనిలో 7 ఆధ్యాత్మిక విషయాలు ఏమిటంటే, దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు, నాయకత్వం అనేది ఒక బాధ్యత, దేవుని ఇచ్చిన మాట ఆ వాగ్దానము నిజము, భయము విశ్వాసాన్ని చెప్తుంది, అవిశ్వాసం ఆశీర్వాదాన్ని ఆపుతుంది, సమయానికి విధేయత చాలా అవసరం, ఆలస్యంగా కూడా దేవుని నమ్ముకున్నా కూడా అది అనవసరం, దేవుని మీద విశ్వాసం ఉన్నవారే వాగ్దానాన్ని పొందుతారని తెలియజేస్తూ ఈ అధ్యాయం ద్వారా దేవుడు మోషే ద్వారా ప్రజల్ని హెచ్చరించడం జరిగింది. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా మరి ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ నేను యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయమును వివరించినటువంటి సహోదరులు యవనస్తులు అనిల్ గారికి మరొకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. యవనస్తులు అయినప్పటికీ చాలా అత్యంత జ్ఞానంతో చక్కగా దేవుని యొక్క వాక్యమును మనకు ఉపదేశిస్తున్నారు. అందును బట్టి మరొకసారి వందనాలు. సహోదరులు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయాన్ని వివరించారు. నాయకత్వం అంటే ఆధిపత్యం కాదు, పవర్ కాదు, అది బాధ్యతతో చేయాలి. కానీ చాలా మంది ఈరోజు నాయకత్వం విషయంలో ఆధిపత్యాన్ని, అలాగే నాకు పవర్ ఉంది అనే ఆ యొక్క తత్వాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు అని సహోదరులు తెలియజేశారు. అయితే దేవుని యొక్క తీర్పు అనేది నాయకత్వం ఆ వ్యక్తికి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి, భయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి కాలేబు యెహోషువ మాత్రమే చేరగలిగారు. భయం అనేది అవిశ్వాసంలోనికి మనల్ని నెట్టేస్తుంది.
విశ్వాసం అనేది దేవుని యొక్క ఆశీర్వాదానికి మనల్ని నడిపిస్తుంది. ఆ విషయంలో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనం మాత్రమే కేవలం వెనుకబడి ఆలస్యంగా ఈ బయలుదేరినటువంటి వారిలో కాలు బలం కలిగిన అనేకుల్లాగా మనం ఉంటాము అనేటువంటి విషయాన్ని సహోదరులు తెలియజేశారు. అలా ఉండకుండా ఆశీర్వాదాలు పొందే విధంగా క్రీస్తులో మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ వందనాలు. సహోదరులు అనిల్ గారికి మరి ఒకసారి ప్రత్యేకంగా ఇన్ని గొప్ప సంగతులు నేర్పించినందుకు వందనములు తెలియజేస్తూ, అనిల్ గారే ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయమై తదుపరి ఈరోజు దేవతన్న గారు రావట్లేదు. ఎం రమేష్ గారు మనకి వాక్యాన్ని ఉపదేశించడానికి ఉన్నారు. ప్రార్థన సహాయం కోరవలసిందిగా అనిల్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అనిల్ గారు. ప్రార్థన చేసుకుందాం. వినపడుతుందండి? వినపడుతుందా? హలో, వినపడుతుందా? హలో, వినపడుతుందన్నా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు. మోషే గారు గతంలో ఆ ప్రజలు చేసిన పొరపాట్లు ఏమిటో, తర్వాత జనాంగం చేయకూడదనే ఉద్దేశముతో ప్రజలు కలిగి ఉన్న విశ్వాసము, మోషే కలిగి ఉన్న కోపం వల్ల వాళ్ళు వాగ్దాన దేశాన్ని కోల్పోయారనే బాధను వ్యక్తపరుస్తూ, ప్రజలను పొరపాటు చేయొద్దని ఒక మంచి నాయకుడు ఎలా ఉపదేశించాలో అటువంటి మంచి నాయకుడిని దయచేశారు. నేటి క్రైస్తవులమైన మేము కూడా మా జీవితంలో అవిశ్వాసం జోలికి వెళ్లకుండా, మాకు ఏదైతే నాయకత్వం మా కుటుంబంలో, మా సంఘంలో మీరు మాకు అనుగ్రహించారో దానిని సరైన విధముగా బాధ్యతగా ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. తదుపరి వాక్యాన్ని అందిస్తున్న రమేష్ గారిని జ్ఞాపకం చేసుకోండి. చక్కటి విషయాలు బోధిస్తూ ఉన్నారు. మరిన్ని విషయాలు బోధిస్తూ మమ్మల్ని మేము హెచ్చరించుకొనొచ్చు, జనులను హెచ్చరించుకుంటూ కూడా కృప చూపిస్తారని నమ్ముచు, చెప్పబడుతున్న వాక్యాన్ని విని మా తండ్రి దాన్ని బట్టి అనుసరించే బిడ్డలుగా ఉండటకు కూడా కృప చూపిస్తారని నమ్ముచు, ఈ యొక్క గ్రూపును, ఈ గ్రూపులో ఉన్న మెంబర్స్ను, వారి కుటుంబాలను, వారి సంఘాలను దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు ఎం రమేష్ గారు దేవుని యొక్క వాక్యమును మనకు ఉపదేశించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క అత్యున్నత ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి ఈ యొక్క ఉదయకాల ధ్యానంలో మీతో కలిసి దేవుని యొక్క వాక్యము పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మొదటగా దేవతి దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృతజ్ఞతలు. అలాగే ఉదయకాల సమయంలో వాక్యం వినటానికి చేరి వచ్చినటువంటి సోదరిమణులకు, అలాగే సహోదరులకు వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులు రవి గారికి కూడా నాకు వందనాలు. అలాగే నాకంటే ముందుగా వాక్యం చెప్పినటువంటి సోదరులు అనిల్ గారికి కూడా నాకు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యం నేర్చుకుందాము. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏమిటంటే, ఎవరు దేవుని కుమారులు అనేటువంటి ఈ అంశాన్ని నేర్చుకుందామండి. ఎవరు దేవుని కుమారులు అనే అంశం మనం నేర్చుకుందాము. పరిచయంగా మనం ఆలోచన చేస్తే, మానవులందరూ కూడా దేవుని కుమారులే అని, అది నిజమైనప్పటికీ కూడా అంటే మనము దేవుడు మనకు తండ్రి అని, మనమందరం కూడా దేవుని పిల్లలమేనని చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడైతే కొందరనే తన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన అంగీకరిస్తున్నాడు. అయితే మనం ఆలోచన చేస్తే, ఎవరు దేవుని కుమారులు కాదు
ఎట్లాగుంటే మన దేవుని కుమారులు కాదని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం నుంచి 44వ వచనం వరకు ఆనాడున్నటువంటి యూదులు కూడా మేము దేవుని కుమారులమని చెప్పుకుంటున్నారు. ఆలోచన చేస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం నుంచి మనం పరిశీలన చేసినట్లయితే, అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. ఇక్కడ సందర్భం ఏమిటంటే 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. తనను నమ్మినటువంటి యూదులతో యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్యన సంభాషణ జరుగుతుంది. అయితే వీరు చెప్పుకుంటున్నారు, మేము దేవుని కుమారులము, దేవుడు ఒక్కడే మా తండ్రి అని వీరు చెప్పుకుంటున్నారు. కానీ దేవుడు వీరిని కుమారులుగా ఆయన చూడట్లేదు. మనం ఆలోచన చేస్తే వీరు అంటున్నారు, అందుకు వారు అంటే యూదులు ఆయనతో మా తండ్రి అబ్రహాం అంది. యేసు మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడిని నన్ను మీరిప్పుడు చంపవెదుగుచున్నారే. అబ్రహాం అట్లా చేయలేదు. అంటే అబ్రహాము చేసేటువంటి క్రియలు మీరు చేస్తారు, అబ్రహాం మీ తండ్రి అయితే. కానీ అబ్రహాం చేసేటువంటి క్రియలు మీరు చేయట్లేదు. ఈ రోజున కూడా విశ్వాసులుగా చలామణి అవుతూ ప్రార్థనా పరులుగా అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ సమాజంలో కొందరిని మనం చూస్తూ ఉంటాము, అందరిని కాదు. కానీ వారిలో ఏం కనపడవు అంటే మనకి క్రియలు కనపడవు. కానీ వారు కూడా మేము దేవుని కుమారులము కుమార్తెలము అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ యూదుల్లో కూడా ఏంటంటే క్రియలు అనేటువంటివి కనబడట్లేదు. పైగా ప్రభువును చంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఇక కిందకు మనం చదివితే కనుక 41వ వచనంలో, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. ఇదేంటి మళ్ళీ మీరు మీ తండ్రి క్రియలే అంటే అబ్రహాం తండ్రి యొక్క క్రియలు కాదు. ఎప్పుడైతే విశ్వాసం తగినటువంటి క్రియలు లేవో, అబ్రహాము చేసేటువంటి క్రియలు వీరిలో లేవో, వీరి యొక్క తండ్రి వేరే ఉన్నారు. ఎవరు ఆ తండ్రి అనేటువంటిది మనం 44వ వచనంలో చూస్తాం. మీరు మీ తండ్రి క్రియలు చేయుచున్నారు వారితో చెప్పాను. అందుకు వారు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రిని ఎడలా మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండటం వల్లనే కదా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరాంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఇక నేను చెప్పాలనుకున్నటువంటి పరిచయం ఏమిటంటే, మనము దేవుని పిల్లలుగా దేవుడు మా తండ్రి అని అనుకునేటువంటి దేవుడు కోరిన రూపంలో జీవించకుండా, దేవుడు చెప్పిన విధానంలో మనం జీవించకుండా ఉంటే కనుక మనము అనుకునేటువంటి వారుగా ఉంటాం. కానీ దేవుడైతే తన పిల్లలుగా దేవుడు స్వీకరించట్లేదు. ఆనాడు యూదులు కూడా అంతే. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఒకటే వీరిలో క్రియలు లేవు. ఎవరిలో అయితే క్రియలు ఉండవో వారు దేవుని కుమారులుగా వారు చెప్పుకుంటారు, కానీ దేవుడైతే వారిని స్వీకరించడు. రెండో విషయము, అపవాది క్రియలే వారు చేయుచున్నారు. అపవాది క్రియలు అంటే అపవాది యొక్క చేత నడిపించబడతారు. సత్యాన్ని కాకుండా మనుషుల యొక్క పద్ధతుల చొప్పున నడుచుకునే వారుగా ఉంటారు. మూడో విషయం ఏంటంటే ప్రేమించరు. ప్రేమించడం అంటే ఈ రోజున దేవుని ఎలా ప్రేమిస్తున్నారు? తమ ప్రేమ అనేటువంటిది స్టేటస్లో చూపిస్తున్నారు. అంటే వాట్సాప్ స్టేటస్లో చూపిస్తున్నారు. అలా మేము దేవుని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు. దేవుని ప్రేమించడం అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే మీరు నా ఆజ్ఞలను గైకొని ఎలా మీరు నన్ను ప్రేమించిన వారు అని అంటాడు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనకి ఏం చెప్పాడో, ఆయన ఆజ్ఞ ఏమై ఉందో దాన్ని గైకొని అనుసరించేవారుగా ఉంటాం. కానీ వీరు ప్రేమించట్లేదు ప్రభువుని, యేసుక్రీస్తుని అంగీకరించట్లేదు మెస్సయ్యగా. కానీ వీళ్ళు దేవుని కుమారులుగా చెప్పుకుంటున్నారు.
తర్వాత 4వ విషయము గ్రహింపకుండా ఉంటారండి. గ్రహింపనేటువంటిది ఉండదు. ఎందుకంటే వీరు విననేరక ఉన్నారు. వినడానికి వీరికి మనసు ఉండట్లేదు. ఈ రోజున కూడా సమాజంలో మనం చూస్తే సత్యవాక్యము చెప్పబడుతున్నప్పుడు అసలు ముందుగానే గ్రహించే మనసు వారికి ఉండకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అమ్మా లేదు అక్కడికి వెళ్ళకూడదు, వినకూడదు అనేటువంటి ముందుగానే వాళ్ళు గ్రహింపనేటువంటి లేకుండా ఉంటున్నారు. చెప్పినా కానీ అంతగా అర్థం చేసుకోవట్లేదు. ఇక 4, 5 ఏంటంటే దురాశనండి. దురాశలు కలిగి ఉంటున్నారు. 6 సత్యమందు నిలిచిన వారు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. అంటే వాక్యానుసారంగా మనం చేసేటువంటి భక్తి ఉందా లేదా, లేఖనాలని పరిశీలన చేయకుండా సత్యమందు నిలిచిన వారుగా ఉంటున్నారు చాలా మంది. వీరు కూడా ఏంటంటే మేము దేవుని కుమారులమే అని చెప్పుకుంటున్నారు. అంటే వీరు చెప్పుకుంటారు కానీ దేవుడైతే వారిని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించట్లేదు. అంటే ఇప్పటివరకు కూడా మనం ఏం చూసామంటే పరిచయం మనం చూసాము. ఎవరు దేవుని కుమారులు అనేటువంటి అంశం మనం ప్రారంభించి ఈ ఇంట్రడక్షన్ అంటే పరిచయముగా ఒకవేళ కనుక ఆనాడు యూదుల వలె మనం కూడా క్రియలు లేకుండా అపవాది క్రియలే మనం కూడా చేసేటువంటి వారుగా ఉంటే, ప్రేమించకుండా, గ్రహింపకుండా, దురాశలు కలిగి సత్యమందు నిలిచిన వారుగా కాకుండా ఉంటే మనం కూడా దేవుని కుమారులము కాము. మనం అనుకుంటున్నాం అంతే. ఆయనైతే దేవుని కుమారులుగా స్వీకరించట్లేదు. ఇక 2వ విషయం మనం ఆలోచన చేస్తే ఎవరు దేవుని కుమారులు, ఎలాగా ఆయన తన కుమార్తెగా స్వీకరిస్తాడు అనే విషయం మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినట్లయితే మనం ఎలాగ దేవుని కుమారులము, దేవుని కుమార్తెలుగా దేవుడు మనల్ని స్వీకరిస్తాడంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంతరింతును, నేను వారి దేవునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందిరని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఇక్కడ పౌలు గారు కొరింథీయుల సంఘానికి పాత నిబంధన కాలంలో దేవుడు ఎలా చెప్పాడు మరలా ఒకసారి కోడ్ చేస్తూ తెలియపరుస్తుంది. మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే ఆయన మనల్ని స్వీకరించాలి. ఆయన మనల్ని స్వీకరించాలంటే కుమార్తెలుగా మన దేహం అనేటువంటిది దేవుని ఆలయముగా మార్చబడాలి. అంటే సమాజంలో మనుషులందరూ కూడా దేవుని చేత పుట్టించబడిన వారే, దేవుడే నిర్మించాడు. అయితే వారు వయసు వచ్చిన తర్వాత ఈ విధమైన మార్గాలను వారు ఏర్పాటు చేసుకొని దేవుని సంకల్పం నుంచి తొలగిపోయారు. ఇలా తొలగిపోయిన వారందరూ కూడా దేవుని కుమారులైనా, దేవుని కుమారులుగా చేసుకోవడానికి ఆయన ఒక సంకల్పం కలిగి ఉండి నశించిపోయినటువంటి దాన్ని వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి దేవునితో మరలా సమాధానపరచడానికి కుమారులుగా కుమార్తె ఇవ్వడానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇలాగ ఎవరైతే ఆ మార్గంలోకి వచ్చి తమ దేహాన్ని దేవుని ఆలయంగా మార్చుకుంటారో వారిలో దేవుడు నివసిస్తాడు, వారిని దేవుని కుమార్తెలుగా స్వీకరిస్తాడనమాట. ఇలాగైతేనే మనం దేవుని కుమారులుగా ఉంటాము. మరి మన దేహం ఎలాగ దేవుని ఆలయంగా మార్చబడుతుందో గతంలో మనం నేర్చుకున్నాము. విలువ పెట్టి కొనబడాలి. ఆ విలువ ఏమిటంటే పేతురు గారు చెప్పారు, మీరు అమూల్యమైనటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్లక రక్తము క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు మన దేహాలు అనేటువంటి దేవుని ఆలయాలుగా మార్చబడతాయి. అప్పుడు దేవుని కుమార్తెలుగా మనము స్వీకరించబడతాము. ఈ ఆలయమును మనం పాడు చేసుకోకూడదు. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఒక విషయం నేను చెప్తాను, ఎలా పాడు చేసుకుంటాం మనము అంటే, ఆలయం అంటే దేహము, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా మనం పాడు చేసుకుంటాము? మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడినదిగా ఉండను. అంటే నీ దేహం అనేటువంటిది, అంటే నీ దేవాలయం అనేటువంటిది అపవిత్రంగా ఉండకూడదంటే మన కన్ను అనేటువంటిది
చెడినటువంటి దానిగా ఉండకూడదండి. ఇక ఆలోచన చేసినట్లయితే ఈ కన్ను ఎప్పుడైతే మన చెడిందిగా ఉంటుందో మన దేహం అంతా కూడా చెడిమయంగా ఉంటుంది. అంటే ఒక మనిషి తన దేహాన్ని, తన యొక్క దేవాలయమును పవిత్రంగా లేదా అపవిత్రంగా కాపాడుకోవడానికి కన్ను నుంచే ప్రారంభమవుతుంది. ఇక దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పాత నిబంధన కాలంలో ఇజ్రాయెల్ యొక్క రాజు సౌలు మొట్టమొదటి రాజు. అయితే సౌలు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఈ ఫిలిస్తీన్లు వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు గొలియాతు వారి మీదకి వచ్చి ఇంచుమించుకు 40 రోజులు మీలో ఎవరైనా ఉంటే ఒకరు రండి, మా వైపు నేను ఒకరు వస్తానని ఆయన సవాలు ఇస్తున్నప్పుడు ఎవరో కూడా మరి ఆయన సవాల్ని స్వీకరించేటువంటి వారుగా లేరు. అప్పుడు దావీదు ఆ మాటలు విని యుద్ధం యెహోవాదే అని గొలియాతుతో యుద్ధం చేసి అది జయించడం జరుగుతుంది. ఆ గొలియాతుని సంహరించి ఆ రక్షణ అనేటువంటిది తీసుకుని వస్తాడు. అప్పుడు ప్రజలందరూ కూడా సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అనేటువంటి గాన ప్రతిగానాలు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సౌలు ఎప్పుడైతే ఆ మాటలు విన్నప్పుడు అసూయ అనేటువంటిది తనలోకి వచ్చిందండి. ఈ అసూయ ఎప్పుడైతే తనలోకి వచ్చిందో నాటి నుండి దావీదు మీద తన ఒక చూపు నిలిపాడు. ఏంటి ఆ చూపు అంటే విషపు చూపు అండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ సందర్భం ఉంటుంది. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెనో, ఎప్పుడైతే ఈ విషపు చూపు చూశాడో దావీదుని అసూయ కలిగి అప్పుడే తన దేహం అనేటువంటిది పాడైపోయింది. ఆ నాట నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ ఒకటి వచ్చింది. ఇలాగా మన దేహాన్ని మనం పాడు చేసుకుంటాం. అప్పుడు దేవుని ఆలయం కాస్త అపవిత్రమైనటువంటిది అయిపోతుంది. దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత మనం ఆలోచన చేస్తే 1 కొరింథీ 3:3లో మీలో అసూయ, కలహము, ద్వేషం ఉండగా శరీర సంబంధమైన మనుషులు కవలే అని అంటాడు. అంటే మనలో ఎప్పుడైతే అసూయ, కలహము, ద్వేషాలు ఉంటాయో ఈ దేహాన్ని పాడు చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు దేవుని కుమారులు, దేవుని ఆలయముగా మార్చబడాలనేటువంటి వారు దేవుని కుమారులు ఆలయమును కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే కనుక అపవిత్రమైనటువంటి ప్రమాదం ఉంది. అపవిత్రం చేసుకుంటే కనుక దేవుడు వారిని పాడు చేస్తారు. ఇక రెండో విషయం మనం ఆలోచన చేస్తే ఎవరు దేవుని కుమారులు అనేటువంటి దాంట్లో రెండో విషయం మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు, సమాధానపరచాలి, సమాధానం పడాలి, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ రోజున మనము దేవుని వెంబడించేటువంటి వారుగా దేవుని కుమార్తెలమని, దేవుని కుమారులమని చెప్పుకుంటున్నాం కదా. మరి ఎంతవరకు మనం ఇతరులతో సమాధాన పడుతున్నాము? ఎంతవరకు మనం ఇతరుల్ని దేవునితో సమాధాన పరుస్తున్నాము? ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనకి గొప్ప మాదిరిగా ఎవరు కనబడతారంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కనబడతారండి. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా తన కుమారుడు అని దేవుడు చెప్పడం జరుగుతుంది మనకి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో క్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకొని ఆ నీళ్ళ యొక్క ఒడ్డుకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ పావురు ఆకారం వలె ప్రభు మీద వాలినప్పుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని ఆకాశం నుండి ఒక శబ్దం అక్కడ చదవగలుగుతాం. ఈయన నా ప్రియ కుమారుడు అని. అంటే స్వయంగా యేసుక్రీస్తుని గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. ఈరోజు మనల్ని గురించి దేవుడు అనగలుగుతున్నాడా ఈయన నా ప్రియ కుమారుడు అని? అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు? ఏం చేసిందని బట్టి దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు? మనం ఆలోచన చేస్తే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి దేవుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నీ గురించి నా గురించి కూడా దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అని అనగలుగుతున్నాడా?
మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే మనుషుల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే దేవునితో సంబంధ బాంధవాలు తెగిపోయినాయి. దేవునితో సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎఫెసీ 2:1 మీరు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారిగా ఉండగా, దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులుగా ఉండగా, వాగ్దానము నిబంధన అనేటువంటి ప్రజలుగా, ఇజ్రాయిల్తో సహపౌరులు కాక దేవుడు లేనటువంటి ప్రజలుగా, అంటే దేవుడితో సంబంధ బాంధమైనటువంటి తెగిపోయినాయి. దేవుడితో మనకి సమాధానం లేదు. ఇటువంటి ప్రజలని సమాధానం పరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు ఆ విషయం మనం గమనించగలిగితే ఫిలిప్పీ పత్రిక 2:5 మనం గమనించినట్లయితే మనుషులకి దేవునికి మధ్య సమాధానం లేదండి. ఇప్పుడు వీరిని సమాధానపరచాలి. సమాధానపరిచేవారు ధన్యులు, వారి దేవుని కుమారులు. సమాధానం పడాలి. మనం సమాధానం పడేటువంటి వారుగా, సమాధానం పరిచేవారుగా ఉంటేనే దేవుని కుమారులము కుమార్తెలము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే ఫిలిప్పీ పత్రిక 2:5 దేవునితో మనల్ని సమాధానపరచడానికి ప్రభు ఏం చేశాడంటే ఫిలిప్పీ పత్రిక 2:5 గమనించినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు కలిగిన మనసు మనందరూ కూడా కలిగి ఉండాలి. కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునితో సంబంధ బాంధవ్యాలు లేనటువంటి మానవుడు కొరకు దేవునితో మనల్ని సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఒకసారి ఆయన మనసు చూడండి. ఈ మనసు మనం కలిగి ఉంటున్నామా? ఆయన పరలోకములో ఆ యొక్క భాగ్యమును విడిచిపెట్టుకుని ఎంచుకోలేదు, కానీ రిక్తునిగా శిలువ మరణం పొందేంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకని? దేవునితో మనకి సమాధానం ఏర్పాటు చేయడానికి, సమాధానం కలిగి జీవించడానికి. ఈ రోజున మనము ఆయన పరలోకము నుంచి దిగొచ్చి తన్ను తాను తగ్గించుకుంటే, ఈ రోజున మనము మన ఈగో అనేటువంటి దాన్ని మనం తగ్గించుకోలేకపోతున్నాము. మనము ఒక 2 మెట్లు దిగి రాలేకపోతున్నాం. నేనెందుకు మాట్లాడాలి వారితో, వారే వచ్చి నాతో మాట్లాడాలి, లేదా నేనెందుకు దేవునితో వారి గురించి చెప్పాలి, ఎందుకు నేను వారితో సమాధానపరచాలి అనేటువంటి ఇటు ఆలోచనలు మనం ఉంటున్నాం. కానీ ఒకసారి క్రీస్తు యొక్క మనసు మనం ఆలోచన చేస్తే ఈ మాటలు మనం మాట్లాడమండి. ఏదో పొరపాటున నీ సహోదరి నీ సహోదరుడికు లేదంటే మధ్యన కొంత భేదాభిప్రాయం ఏర్పడింది. కానీ మనము సమాధాన పడేటువంటి వారుగా ఉండాలి, సమాధానం పరిచేటువంటి వారుగా ఉండాలి. అప్పుడే మనం దేవుని కుమారులు అనబడతాం. మనము ఇక్కడ ప్రభు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఇట్లాగా సమాధానమైనటువంటి వారందరినీ కూడా ఆయన సమాధాన పరచబడడానికి తను తగ్గించుకుంటుంది. కానీ ఈ రోజు మనం దేవునితో సహవాసం అనేటువంటిది చేయట్లా. కాబట్టి ఇలాగ మనము ఎంతవరకు మనం దేవునితో సమాధాన పరిచిన వారుగా ఉంటున్నాము, లేదా ఇతర మన సహోదరులతో సమాధాన పడుతున్నాము? ఆలోచన చేయండి. ఇలాగ ఉంటేనే మనం దేవుని కుమారులు అని అనిపించుకుంటాము. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఒకవేళ మన సహోదరుల విషయంలో లేదా మన సహోదరుల విషయంలో ఏదన్నా మనము పొరపాట్లు చేస్తే, నీ బలిపీఠము మీద ఉన్నప్పుడే నీ అర్పణటువంటి అర్పించక ముందే అది జ్ఞాపకం వస్తే దాన్ని విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడమని ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 5:22 నుంచి 24 వరకు, నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు
విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పమును అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. అంటే హృదయంలో సమాధానమైనటువంటి ఆ మనసు లేకుండా మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేసిన ఆ ఆరాధన అనేటువంటి దేవుడు అంగీకరించాడు. ఒకవేళ ఏదన్నా నీ సహోదరుని ఏడల తప్పిదం చేసిన విషయం నీ జ్ఞాపకం వస్తే వెంటనే వెళ్ళి సమాధాన పడరా, అప్పుడు వచ్చి నువ్వు ఆరాధన చేయి. కానీ అంత రిస్క్ మనం ఎవరు కూడా తీసుకోవట్లేదండి. నేనేం చేశాను, వారే చేశారు కదా, ఆలోచన మాట్లాడదాంలే అనేటువంటి ఆలోచనలు మనం ఉంటున్నాం. కానీ మన సహోదరుణ్ణి వ్యర్థుడా అన్న ద్రోహి అన్న చాలా దారుణమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయేటువంటి వారుగా ఉన్నాం. ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ సమాధానం మనం పడకుండా మన సహోదరులతో అయినా ఇతరులని దేవునితో సమాధానం వారిని సమాధానం పరిచేటువంటి క్రమంలో అయినా మనం సమాధానం పరిచేటువంటి వారిగా సమాధానం పడేటువంటి వారిగా ఉండకపోతే మనం దేవుని కుమారులము అనిపించుకోము. ఇట్లాగా సమాధానం పడకుండా ఒకవేళ మనం ఆరాధనలోకి వచ్చేసి ప్రభు బలలో పాలుబదులు పొందుకుంటే అది ఎక్కువ కీడికేనంట, మేలుకు కాదు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మనం గమనించినట్లయితే, నేను సమాధాన పడనండి, నేను సమాధాన యొక్క స్థితిని కలిగి ఉండను అని ఆలోచన చేసి నాదే అని చెప్పేసి అని అనుకుంటూ ఒకవేళ ప్రభు బలలో పాలుబదులు పొందుకుంటే అది ఎక్కువ కీడికే కానీ మేలుకు కాదు. 1 కొరింథీ 11:17 వచనము, మీకు ఈ ఆజ్ఞనిచ్చు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. కక్షలండి. హృదయంలో సమాధానం అనేటువంటి ఆ స్థితి కలిగి ఉండకుండా హృదయంలో సంఘములో మన తోటి సహోదరుల మీద మన తోటి వారి మీద ఈ రోజున కూడా మనం చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం, అంటే వింటున్నాం. సంఘాల్లో కూడా కుల వ్యవస్థలో, సంఘాల్లో కూడా ఈ కేటగిరీలు అనేటువంటివి, అంటే వారికి సంబంధించినటువంటి సేవకుడు, ఏ కులానికి సంబంధించినటువంటి ఆ కులానికి సంబంధించిన సేవకుడు, ఏ కులానికి సంబంధించినటువంటి వారు ఆ కులానికి వెళ్ళిపోతున్నారు. అంటే యేసుక్రీస్తేమో ఇటు అన్యుల్ని ఇటు యూదుల్ని గ్రీసు చేస్తుల్ని అందరినీ ఏకముగా ఒక్క శరీరమందు చేస్తే వీరేమో వర్గాల వారిగా కులాల వారిగా విడిపోతున్నారు. అంటే వీరికి ఎక్కడుంది సమాధానము? ఎలా పిలువబడతారు వీళ్ళు దేవుని కుమార్తెలుగా? మా కేటగిరీ వాడైతేనే వాక్యం చెప్పాలి అని కొందరు లోకంలో, అంటే సమాజంలో వింటున్నామండి. అందరూ లేరు, కొన్ని విషయాల గురించి వింటున్నాం. నిజంగా ఇక్కడ క్రీస్తులందు స్త్రీ అని పురుషుడని అలాగే యూదుడని అనుడని ఏ భేదం లేదు, అందరూ సమానం అని చెప్పేసి ప్రభువు చెప్తుంటే ఇక్కడ వీళ్ళు వర్గాల వారిగా విడిపోయి ఎవరికి వారు సపరేట్గా వెళ్ళేటువంటి వారుగా ఉంటున్నారు. ఇప్పుడు ఎక్కడుంది సమాధానం వీళ్ళకి? ఇలాగ హృదయంలో కక్షలు పెట్టుకొని ఒకవేళ ప్రభు బలలో పాల్గొని పొందుకుంటే అది ఎక్కువ కీడికే గాని మేలుకైతే కాదు. అది ఏ రకంగా ఆలోచన చేస్తే 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ ప్రార్థన అనేది త్రాగవలను. పరీక్షించుకుంటున్నారు. ఈ రోజున పరీక్షించేటువంటిది లేదు, హృదయంలో సమాధానమైనటువంటి స్థితి లేదు, హృదయంలో కక్షలు ఉన్నవి. అయినా కానీ పరీక్షించుకోకుండా ప్రభుబలలో పొందుకుంటే 30వ వచనంలో, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు, అయితే మనం విమర్శించుకునే ఎలా తీర్పు పొందకపోదుము. నువ్వు విమర్శించకుండా నీ హృదయంలో సమాధానటువంటి స్థితి లేకుండా కక్షలు పెట్టుకొని అందులో పాల్పొందులు పొందుకుంటే నువ్వు అపరాధిగా ఎంచబడతావు.
మీలో అందుకని కొందరు బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు. అది ఎక్కువ కీడికే కానీ మేలుకైతే కాదు. ఆశీర్వచనటువంటి పాత్ర అనేటువంటిది ఏమైపోతుంది? మన హృదయంలో సమాధానమైనటువంటి స్థితి లేకపోతే గనక అది మనకు ఎక్కువ కీడైపోతుంది. ఆలోచన చేయండి. కాబట్టి ఎవరు దేవుని కుమారులు అంటే తమ దేహమును దేవుని ఆలయంగా మలుచుకున్న వారు దేవుని కుమారులు. 2 సమాధాన పరిచేటువంటి వారుగా ఉండాలి, సమాధాన పడేటువంటి వారుగా ఉండాలి. అందులో ఎవరు మనకు మాదిరి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరలోకము నుంచి వీడి తను తగ్గించుకుంటే గాని మనం దేవునితో మనము సమాధానం పడలేదు. సమాధానం పరచడానికి ఆయన అలా చేసాడు. ఈ రోజున మనము మనకున్నటువంటి ఈగో గాని కొన్ని విషయాల్లో మనం తగ్గలేకపోతున్నాం. అలాగే సంఘాల్లో కూడా మనతోటి సహోదరుల పట్ల కూడా మనము సమాధానం కలిగి ఉండట్లేదు. అందుకనే ఇర్మియా గ్రంథంలో 6:14లో ఇట్లాగా తెలియపరచు అనమాట. సమాధానం అనేటువంటి సమయమున సమాధానం చెప్పేసి అంటూ ఉంటాను. అంటే హృదయంలోనేమో కక్ష భావాలు, హృదయంలోనేమో ద్వేషాలు ఉన్నాయి కానీ పైకి మాత్రం సమాధానం అంటారంట. అంటే మనకు మళ్ళీ అంటే వందాలండి అని చెప్పుకుంటారు కానీ లోన మాత్రం వేరే భావం ఉంది. అట్లాగా ఉన్నా కానీ దేవుడు వారిని కుమారులుగా స్వీకరించడు. ఇక 3వ విషయం మనం గమనించినట్లయితే ఎవరు దేవుని కుమారులు అనే విషయం మనం గమనించే క్రమంలో ఇక 3వ విషయం గమనించినట్లయితే దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని కుమారులు కుమార్తెలండి. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం గమనించినట్లయితే రోమపత్రిక 8:14 దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు అనేటువంటిది పిలువబడతారు. దేవుడు వారిని స్వీకరిస్తారు. మరి దేవుని ఆత్మ చేత నడిపించబడడం అంటే ఎలా నడిపించబడతాము మనం గమనించినట్లయితే 13వ వచనము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత నడిపించబడడం అంటే దేవుని ఆత్మ చేత ఎవరైతే శరీర క్రియలను చంపుతారో వారు దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎంతవరకు మనం శరీర క్రియలను చంపగలుగుతున్నాము? నీ ఆత్మ దేవుని యొక్క ఆత్మ చేత నేను శరీర క్రియని కూడా చంపగలుగుతున్నానా లేదా? ఏంటి శరీర క్రియలు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ శరీర కార్యములు, శరీర క్రియలు ఒక లిస్ట్ అనేటువంటిది మనకు చెప్పడం జరిగింది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము. మీరు గమనించండి, హృదయంలో కలహములు, ద్వేషములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. స్వతంత్రించుకొనరని ఆలోచించండి. శరీర కార్యములు ఇవి. మరి ఈ కార్యములన్నీ కూడా నేను చంపగలుగుతున్నానా? ఒకవేళ చంపట్లేదంటే మనం దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారము కాము. కాబట్టి ఆలోచన చేయండి, నేను దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారిని అయితే గనక ఈ శరీర కార్యాలన్నీ కూడా చంపుతాను. ఒకవేళ చంపట్లేదు అంటే గనక నేను దేవుని ఆత్మ చేత నడిపించబడట్లేదు. ఇలాగ ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని కుమారులు అని మనకు వాక్యం తెలియపరుస్తుంది. ఇక 4వ విషయం మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో ఎవరైతే నిరపరాధులుగా జీవిస్తారో వారే దేవుని కుమారులండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం గమనించినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన
దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చెయ్యుడి. ఈ లోకములో క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులుగా చలామణి అవుతూ వీరు ప్రభువుని వెంబడిస్తున్న వారు కానీ చెప్పుకుంటున్నారు, కానీ కొందరిని బట్టి వీరిని బట్టే అన్ని జనుల్లో దేవుని నామము దూషించబడుతుంది అని పౌలు గారు రోమలో ఉన్నటువంటి వారు తెలియపరిచిన రీతిగా అలా అయిపోతుంది నేటి సమాజంలో. మనల్ని బట్టి దేవుని నామము దూషించబడుతుందా, మహిమపరచబడుతుందా? ఆలోచన చేయండి. కొందరు ప్రార్థనలకు వెళ్తారు, కానీ ప్రార్థన అనేటువంటిది ఏదో ఒక గంటకి ఆ భక్తి అనేటువంటిది ఆదివారం ఆ గంటన్నరకి పరిమితం చేస్తున్నారు. తర్వాత మామూలు డైలీ యాక్టివిటీస్ వాళ్ళ మామూలే, లోకంలో ఎలా జీవిస్తారో అలాగే జీవిస్తూ ఉంటుంటారు. ఈ రోజున క్రైస్తవులు అని పిలిస్తే ప్రతి ఒక్కరు కూడా వీరందరూ కూడా పాపులే అని అంటున్నారు. ఏం అనుకుంటున్నారు? వారు ప్రభు దగ్గరికి రాకముందు గతంలో ఎలా జీవించారో ఇప్పుడు అలాగే జీవిస్తున్నారు. కానీ వీరు కూడా దేవుని కుమారులు అని చెప్పుకుంటారు, దేవుని కుమార్తెలు అని చెప్పుకుంటారు. కానీ దేవుడితే వారిని స్వీకరించడు కుమారులుగా, కుమార్తెలుగా. ఇక్కడ మరి ఏం చేయాలి? ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరించావో అప్పుడే నువ్వు లోకంలో నుంచి వేరు చేయబడ్డావు. కానీ మనం లోకంలో కలిసిపోతున్నాం. వాళ్ళకంటే ముందు మనమే ఉంటున్నాం. ప్రతిదానికి లోక సంబంధమైనటువంటి ఆచారము, ప్రతిదానికి మనము వారిని సంప్రదించి లోకంలో ఉన్న వారిని లోకానుసారంగా చేస్తుంటే ఎలాగ మనం దేవుని మహిమపరిచిన వారిగా ఉంటాము? కానీ వీళ్ళు చెప్పుకుంటారు దేవుని కుమారులు, కుమార్తెలు అని. మనం ఆలోచన చేస్తే మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య మనం వారి మధ్య నివాసం చేస్తున్నాము, వారితోనే మనం కలిసి ఉంటాము. కానీ వారి మధ్య మనం నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన ఎవరైతే నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనిందులైన వారుగా ఉంటారో వారే దేవుని కుమారులు. వారిని దేవుడు కుమారులు, కుమార్తెలుగా స్వీకరిస్తాడు. సనుగులు, సంశయములను చేయకూడదు. ఎప్పుడైతే మనలో సనుగులు, ఈ సంశయములు అంటే వివాదములు ఇవన్నీ ఉంటాయో, అలాగే మనము నిందల పాలవుతాము, అలాగే మనము కలంకం కలిగిన వారుగా ఉంటాము, నిందల పాలవుతూ ఉంటాము. వారు దేవుని కుమారులు కాదు, కానీ వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు. కానీ దేవుడైతే వారి కుమారులు, కుమార్తెలుగా స్వీకరించడం. కాబట్టి మనం దేవుని కుమారులు అనిపించుకోవాలంటే మనం ఈ మూర్ఖమైనటువంటి జనం మధ్యన నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనిందులుగా జీవించాలి. సనుగులు, సంశయమైనటువంటి మనలో ఉండకూడదు అనే విషయము గమనించి, ఇలాగ ఎవరైతే జీవిస్తారో వారే దేవుని కుమారులు, కుమార్తెలు. తర్వాత మనం ఆలోచన చేస్తే దేవుని చేత శిక్షలో పాలు పొందేవారే దేవుని కుమారులు అండి, దేవుని కుమారులు, కుమార్తెలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం గమనించినట్లయితే 12, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఆలోచించండి. దేవుడు తాను ప్రేమించిన ప్రతి వారిని కూడా గద్దించి శిక్షించును. కుమారులు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా శిక్షలో పొందుకుంటారు. అంటే మనము కొన్ని విషయాల్లో హెచ్చరించబడుతున్నామంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దిస్తున్నాడు. కొన్ని విషయాల్లో మనం శిక్షించబడుతున్నామంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఆయన శిక్షిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించగా దేవుడు నాకే ఎందుకు ఈ శ్రమలు పెడుతున్నాడు, అంటే ఎందుకు నాకు ఈ శోధనలో, ఎందుకు నాకు ఈ కష్టాలు, అందరూ బాగానే ఉంటున్నారే అని ఆలోచన చేస్తున్నామంటే నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారుణ్ణి, నన్ను దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడో, నేను ఏ విషయంలో మార్చుకోవాలో అని ఆలోచన చేయట్లేదు. కానీ నాకే ఎందుకు రావాలి, నేనే ఎందుకు ఈ శ్రమల పాలవ్వాలి, నేనే ఎందుకు ఇబ్బందులు పాలవ్వాలి అని ఆలోచన చేస్తున్నాడు. కానీ దేవుడు నాకు ఇది ప్రవేశపెట్టాడంటే నేను ఏం మార్చుకోవాలి,
అంటే నన్ను దేవుడు తన కుమారుడు కుమార్తెగా చూస్తున్నాడు. ఈ రోజున కూడా వాక్యము చేత ఎవరైతే సత్యమందు నిలిచిలేరో వారిని దేవుడు పిలుచుకుంటున్నాడు. వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన సంకల్పం ప్రకారం ప్రేమించిన వారిని పిలుచుకుంటున్నాడు. ఈ విషయం మనం గ్రహించగలుగుతున్నామా? ఆలోచన చేయండి. కాబట్టి ఇలా శిక్షలో మనం పొందుకుంటున్నాం అంటే వాక్యం చేత కానీ, లేదంటే శారీరక బలహీనతల చేత కానీ, లేదంటే ఇతర ఉన్నటువంటి సమస్యల చేత కానీ ఏదన్నా మనము గురవుతున్నామంటే దీనికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేనేం మార్చుకోవాలి, నేను ఎలాగ దేవుని కుమార్తెకు మరింతగా సంపూర్ణంగా జీవించాలి అని ఆలోచన చేస్తున్నామా? చేయట్లేదు. కాబట్టి దేవుడైతే ఎవరినైతే కుమార్తెలుగా చూస్తున్నాడో వారిని ప్రేమతో గద్దించి శిక్షించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే మన మారు మనసు పొందటానికి, ఆయన కుమార్తెలుగా సంపూర్తిగా జీవించడానికి. మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19-21 వచనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 3:19-21 వచనాలు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఒకవేళ ఇప్పటి వరకే తెలుసో తెలియక ఏ విధంగా కొనసాగినా కానీ అది సత్యమందు నిలిచిన వారుగా ఉండకపోయినా సరే, ఇప్పుడైనా సరే వాక్యం విన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ సత్యం వైపు నిలవడానికి మనం రావాలి. అందుకని గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చెయ్యుదుము. ఇప్పుడు దేవుడు మనందరినీ కూడా కుమార్తెలుగా చూస్తున్నాడు. ఒకవేళ సత్యము తెలియక కొనసాగుతున్న వారిని కూడా దేవుడు హృదయమందు ఉండి తట్టుతున్నాడు. ఒకవేళ సత్యంలో ఉండి ఏదైనా పొరపాట్లు చేస్తుంటే మనల్ని ప్రేమించి గద్దించి ఆయన శిక్షించున్నాడు. కాబట్టి ఆసక్తితో మారు మనసు పొందండి అని ఆయన మన హృదయం అనేటువంటి తలుపుని తడుతున్నాడు. ఆ హృదయం అనేటువంటి తలుపుని నువ్వు తెరుస్తావా? ప్రయోజనం అటువంటిది పొందుకుంటావు. లేదు నేను తెరవను అనేటువంటి ఉంటే గనక ఇక చివరిగా మరొక విషయం ఏంటంటే ఒక రోజున మనము తట్టేటువంటి పరిస్థితి వస్తుందండి. ఇప్పుడు ప్రభు తడుతున్నాడు, రేపొద్దున మనం తడతాం తలుపు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11-12 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11-12 వచనం గమనించినట్లయితే ప్రభు తలుపు తట్టినంత కాలము నువ్వు తలుపు తీయకపోతే గనక, అంటే నీ హృదయం అనేటువంటిది వాక్యానికి చోటు ఇవ్వకపోతే, ఇప్పుడు ఆసక్తి కలిగి మారు మనసు పొందకపోతే తర్వాత మనం తలుపు తట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11-12 వచనాల్లో అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఆ దినమైనను గడియనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఇప్పుడైతే దేవుడు ప్రేమించి తన కుమార్తెలుగా చూస్తున్నాడు కాబట్టి ఏ విషయంలో మనం మారు మనసు పొందాలో ఆసక్తి కలిగి మారు మనసు పొందండి అని ఆయన మన యొక్క తలుపుని తడుతున్నాడు. అంటే మన హృదయం అనేటువంటి తలుపుని తడుతున్నాడు. నువ్వు తెరవంగా ఆయన వచ్చి మనతో కూడా భోజనం చేస్తాడు. లేదు నేను తెరవను, నేను చోటివ్వను అని అనుకుంటే గనక తర్వాత ఒక రోజున మనం తలుపు తడతాము. అప్పుడైతే ఆ తలుపు తీయబడదు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా ఎరగను అని తెలియపరుస్తాడు. కాబట్టి అది చాలా భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉండాలంటే నేడు అను సమయం ఉండగానే మనను ఏ విషయంలో మనం మారు మనసు పొందాలో, ఏ విషయంలో మనం మార్చుకోవాలో ఆ విషయం గ్రహించగలిగి ఆసక్తి కలిగి మారు మనసు పొందితే గనక ప్రభు మనల్ని హక్కుని చేర్చుకునే వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏమిటంటే ఎవరు దేవుని కుమారులు అని మనం నేర్చుకున్నాము. అంటే పరిచయం ఏం చేసామంటే ఈ లోకంలో చాలా మంది కూడా మేము దేవుని కుమారులు అని చెప్పుకుంటున్నారు, కానీ వారినైతే దేవుడు వారి కుమారులుగా స్వీకరించట్లేదు. అంటే వారిలో క్రియలు లేవు కాబట్టి అపవాది క్రియలే చేస్తున్నారు. దేవుని ప్రేమించట్లేదు, గ్రహించకుండా ఉన్నారు, దురాశలు కలిగి ఉన్నారు. సత్యమందు నిలిచినటువంటి వారుగా లేరు కాబట్టి వారిని కుమారులుగా దేవుడు స్వీకరించట్లేదు.
అలాగే మనం కూడా ఉన్నా కానీ మనల్ని కూడా దేవుని కుమారులుగా చూడట్లేదు, స్వీకరించట్లేదు. ఇంకా ఎవరు దేవుని కుమారులు అంటే తమ దేహాన్ని దేవుని ఆలయాలుగా మార్చుకున్నటువంటి వారు దేవుని కుమారులు. తర్వాత సమాధాన పడువారు దేవుని కుమారులు. నేను సమాధాన పరుస్తున్నానా, సమాధాన పడుతున్నానా ఆలోచించండి. అలాగే మనల్ని సమాధాన పరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి దిగి వచ్చి తను తగ్గించుకున్నాడు. ఇక మూడోది ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి వారు దేవుని కుమారులు. అంటే దేవుని ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. ఈ శరీర కార్యాలను మనం చంపట్లేదంటే దేవుని ఆత్మ నడిపించబడట్లేదు. ఇక నాలుగో విషయం ఏంటంటే ఈ మూర్ఖమైనటువంటి ఒక్కరి జనం మధ్యన మనం నిరపరాధులుగా, మనము అనిందులుగా, నిష్కలంకులుగా మనం బ్రతకాలి. సనుగులు గురినటువంటి మనకు ఉండకూడదు. అప్పుడే మనం దేవుని కుమారులు అనిపించుకుంటాము. ఇక చివరిగా ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన గద్దించి శిక్షించున్నాడు. మనం ఏ విషయంలో మారు మనసు పొందాలో ఆ విషయంలో మనం మారు మనసు పొందితే మనల్ని దేవుడు తన హక్కుని చేర్చుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు హృదయం అనేటువంటి తలుపు దగ్గర ప్రభు ఉండి తడుతున్నాడు. మరి తెరవంగా మనమైతే కనుక తెరిచేవారుగా ఉంటే మనము ప్రయోజనం పొందుకుంటాము. లేదు మన హృదయాన్ని గట్టిగా మనము ఆ తలుపు అనేటువంటి మూసుకుంటే రేపొద్దున మనం తలుపు తట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు నేను మిమ్మల్ని ఎరగునని ప్రభు చెప్పేటువంటి అవకాశం. అటు స్థితి ఎవరూ కూడా పొందించుకోకుండా ఇప్పుడు నేడని సమయం ఉండగానే మనం ఏ విషయంలో మారు మనసు పొందినట్టు వారుగా ఉండి మనందరం కూడా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉండే వారుగా ఉండాలని మరి ఇప్పటి వరకు కూడా శ్రద్ధగా ఉన్న మీ అందరికి కూడా ప్రభు నామన తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ వందనాలండి. మీకు కూడా వందనములు బ్రదరు. మీరే ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మా సకల ఆశీర్వాదాలకు జీవానికి కారణభూతుడు అయిన పరలోకమందు అత్యంత ఉన్నతమైన సింహాసనమందు ఆశీనుడైన తండ్రి, మీ మహోన్నత నామానికి స్తోత్రాలు తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి క్రీస్తునందు మరొక దినాన్ని దయాకరీటంగా ధరింపచేసి ఉన్నారు. కృతజ్ఞతలు తండ్రి. ప్రతిరోజు కూడా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి సోదరిమణులు, సహోదరులు ఎంతో ఆసక్తితో తండ్రి వారు చేరి వస్తుండగా వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతిరోజు కూడా తండ్రి సోదరులు దేవకరణ గారు అలాగే అనిల్ గారు ఎంతో తండ్రి విలువైనటువంటి సంగతులు బోధిస్తున్నారు తండ్రి. మరి ఆ యొక్క సంగతులు నేర్చుకొని మరింతగా బలపడడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మీ కృపను గ్రహించండి. అలాగే తండ్రి మరి అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు మరి అల్పులము అయోగ్యులైనటువంటి మమ్మల్ని కూడా ఈ సేవా పరిచర్యలో పాలుభాగస్తులు చేస్తున్నారు. సోదరు రావు గారి ద్వారా అందుని బట్టి కృతజ్ఞతలు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఎత్తబడిన ప్రతి ఒక్క వాక్యం కూడా తండ్రి మంచి పడిన విత్తనం వలె మా హృదయాల్లో వాక్యాన్ని ముప్పదంతులుగా తండ్రి, అరదంతులుగా, నూరంతులుగా ఫలింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి మరి ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా మేము అనువదించుకొని మేము కేవలము వినివారు మాత్రంగా ఉంటే మమ్మల్ని మేము మోసం చేసుకుంటాము. అలా కాకుండా ఆ వాక్య ప్రకారం ప్రవర్తించే వారిలాగా మమ్మల్ని బలపరచండి తండ్రి. ఈ యొక్క తండ్రి మరి ఉదయకాల సమయంలో ఎంతో ప్రయాసపడి చేరవలసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారు చేస్తున్నటువంటి పరిచర్యలు, వారు చేస్తున్నటువంటి జీవనోపాధి పని విషయంలో వారి చేతులు కష్టమైతే మీరు ఆశీర్వదించి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మీ చిత్తమైతే మరి ఇట్లాగా తండ్రి అనేకులు ఇటు సత్యం గ్రహించడం, మీ కృపను గ్రహించండి. ఇటు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మీరు ప్రేరణ కలిగించేటువంటి సోదరు రావు గారిని బట్టి స్తోత్రాలు తండ్రి. వారిని మరింతగా దీవించండి. ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది అనేకులకు ప్రయోజనకరంగా మారడానికి మీ కృపను గ్రహించండి. అలాగే తండ్రి మీ చిత్తమైతే మీ కుమారుడు అక్కడ రాక ఆలస్యమైతే రేపటి దినాన్న తండ్రి మరి ఇలాగ మేము కలుసుకొని మీ యొక్క సన్నిధానం గడిపే బాధ్యత మాకు దయచేయమని, అంతవరకు మేము చేసే సమస్త పనుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచమని ఈ మానవులో విన్నపములో క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.